నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన ప్రేమలోంచి ప్రేమలోకి ధారావాహికం నుండి రెండవ భాగం వినేద్దామండి. ఎలా బతకాలన్నది మనకు మనమే నిర్ణయించుకోవాలి. సమాజానికి తగ్గట్టు, సామాజిక అవసరాలకు తగ్గట్టుగా మారాలి. తప్పదు. పిలక పెట్టుకుని త్రికాల సంధ్యలు వార్చేవాళ్ళు సైతం ఆ రోజుల్లోనే తమ పద్ధతులు మార్చుకుని సర్దుకుపోయారు. ఇంగ్లీషు చదవం అన్నవాళ్ళు మనుగడ లేకుండా పోయారు. ఎఫ్ఆర్సిఎస్ చదివి వైద్యం చేస్తూ కూడా పిలక తీయని వాళ్ళని, ఇంట్లో మడి పంచ కట్టుకుని గాయత్రి చదివి కానీ అన్నం తినని వాళ్ళని నేను చూశాను. మనని మారమని ఎవరూ అనరు. అవసరం మేరకు మనమే మారాలి. మనకి ద్రోహం జరుగుతున్నది సైన్సు టెక్నాలజీ వలన, దాని మీద నియంత్రణ లేకపోవటం వలన, వాటిని అమలు చేస్తున్న ప్రభుత్వ విధానాల వలన, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం వలన అంది అమ్మ. మరి వెంకట్ గారి సమస్య అడిగాను. మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోవటం అతని తప్పు. ఒకప్పుడు కనీసం 10వ తరగతి అయినా పాస్ కాకపోతే క్లర్క్ ఉద్యోగం కూడా వచ్చేది కాదు. అందుకోసం తప్పనిసరిగా 10 దాకా అయినా చదివేవారు. ఇప్పటి అవసరం కంప్యూటర్లు. కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం కూడా నేర్చుకోకుండా ఇప్పటి సమాజంలో బతకాలనుకోవటం చాలా పెద్ద తప్పు. నిర్ణయాలు మన చేతుల్లో లేనప్పుడు సరైన నిర్ణేతలను ఎంచుకోకపోవటం ఇంకా పెద్ద తప్పు. స్థిరమైన ఉద్యోగం లేనప్పుడు దాని ఆధారంగా బతకాలనుకోవటం తెలివి తక్కువతనం కాదు అంది. మరి అతని సమస్యకు పరిష్కారం ఏమిటమ్మా? చిన్నదో పెద్దదో ఇంకొక ఉద్యోగం వెతుక్కుని కనీసం ఇప్పుడైనా ఇంకొక ప్రత్యామ్నాయం కూడా ఏర్పరచుకోవాలి. చీరలు అమ్మటం, ఎంబ్రాయిడరీ, చిన్న దుకాణం, తనకి కానీ అత్తయ్య ఫ్రెండ్కు కానీ స్వయంగా రాకపోయినా ఒకరిద్దరిని కూడగట్టుకుని పెట్టుబడి పెట్టి ఆర్గనైజ్ చేయటం అంది. అమ్మ మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. నిజమే, మనిషి తనకి తను బతకగలిగే ఏర్పాటు చేసుకోవాలి. సంపాదన ఓపిక ఉన్నప్పుడే భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాలి. అమ్మ అన్న దాని గురించి అమ్మమ్మతో అంటే తను ఇంకాస్త వివరంగా చెప్పింది. సమాజం అపసవ్య దిశగా నడుస్తున్నప్పుడు ఈ వికృతులు తప్పవు. మనిషి భవిష్యత్తు ప్రణాళిక అనేది అతని తల్లిదండ్రుల పెళ్లితో మొదలవుతుంది. ఆ పెళ్ళే దాని అర్థాన్నే విలువని పోగొట్టుకుంది. వింత వింత ఆలోచనలు చేస్తున్న వాళ్ళు తమ ఆలోచనలను సంఘం మీద రుద్దుతున్నారు. డబ్బే ప్రధానం అనే భావన, ఏదో ఒకలా ఇంత డబ్బు పోగు చేయాలనే తపన తప్పిస్తే సాటివాడి గురించి ఆలోచించడమే మానేశాం. 60 ఏళ్ళు వచ్చాక ఇంకా నీ సర్వీస్ అవసరం లేదని ప్రభుత్వమే నిర్ణయించి ఇంటికి పంపేశాక ఇంకా ఉద్యోగం చేసి సంపాదించుకోవాలనుకోవటం తప్పు కాదు. అది హిందూ ధర్మబద్ధంగా బతకటం అవ్వదు. 60 ఏళ్ళు వచ్చాక వైరాగ్యం రావాలి, అన్నీ వదులుకోవాలి. ఆ రాములు వారు నా కళ్ళు తెరిపించారు అంది. శ్రీలక్ష్మిని మొదటిసారి చూశాను. అత్తయ్య వాళ్ళ అక్క కూతురు. వాళ్ళకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది. మామయ్య వాళ్ళ ఇంటికి 4 ఏళ్ళ అవతల ఇల్లు తీసుకున్నారు. సన్నగా మామూలు ఎత్తులో చామన ఛాయలో ఉన్న ఆ అమ్మాయి పట్ల నాకు పెద్ద కుతూహలమేమీ కలగలేదు. బ్లూ కలర్ జీన్స్ మీద వైట్ షర్ట్ వేసుకుని పొడవైన జుత్తును పోనీగా కట్టుకుంది. నేను గైడ్ని అని చెప్పి ఎడం చేతిని షేక్ హ్యాండ్ కోసం చాపింది. నేను మాత్రం స్కౌట్ని కాదు అంటూ కుడి చేత్తోనే అందుకున్నాను. తను కోపంగా చూసింది. ఇంకా బాల్యపు ఛాయలు మిసమిసలాడుతున్న పసితనం. అప్రయత్నంగానే ఆ అమ్మాయి విషయంలో జోక్యం చేసుకుంటానని, తానే నా తుది గమ్యం అవుతుందని ఆ క్షణాన నేను అనుకోలేదు. అంత నిశ్శబ్దంగా నా జీవితంలోకి ప్రవేశించింది. రుక్మిణితో నాకు పరిచయం ఏర్పడింది. చాలా మామూలు పరిచయం. తను నా క్లాస్మేట్. వారం రోజులు శ్రీలక్ష్మి వాళ్ళ రాక, ఇల్లు సర్దుకోవటం, మా ఇంట్లో వాళ్ళ భోజనాలు, వాళ్ళింట్లో మా భోజనాలతోనూ గడిచిపోయాయి. వెంకట్ వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారము లేదు. మామయ్య ఫోన్ చేస్తే 2-3 కంపెనీల్లో మరొక ఉద్యోగం కోసం ప్రయత్నించాడట, కానీ లాభం లేకపోయిందని చెప్పాడు. చాలా నిస్పృహగా ఉన్నాడు. శ్యామలకు చెప్పావా అడిగింది. ఇంకా లేదు అతని నిర్వేదమైన జవాబు. ఇంకొక ఉద్యోగం వచ్చేస్తుంది, తొందరపడి తనకు చెప్పి టెన్షన్ పెట్టకు. తనైనా మామూలుగా ఉంటే పిల్లలకు ధైర్యం, లేకపోతే వాళ్ళు బెంబేలెత్తిపోతారు అంది అత్తయ్య. అమ్మమ్మ కూడా అతనితో మాట్లాడింది. అధైర్యపడక వెంకట్, మరొక ఉద్యోగం రాక మానదు. భార్య, 2 పిల్లలతో భగవంతుడు నిన్ను నిస్సహాయుడిగా వదిలేయడు అని ఓదార్చింది. డబ్బు కావాలంటే అడగమని మామయ్య మరీ మరీ చెప్పాడు.
అప్పటికే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడని మాకెవరికీ అనుమానం రాలేదు. శ్రీలక్ష్మి వాళ్ళ ఇల్లు సర్దుకోవటం పూర్తయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్ళి రావచ్చని అత్తయ్య అనుకుంది. ఎవరి వ్యక్తిగత ప్రాధాన్యాలు వాళ్ళకుంటాయి. వాటి నుంచి మనని మనం విడదీసుకోలేము. మరుసటి రోజు పేపర్ చూస్తూనే అత్తయ్య పెద్దగా కేక వేసి స్పృహ తప్పి పడిపోయింది. వెంకట్ వాళ్ళు ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త ప్రముఖంగా వచ్చింది. అత్తయ్య ఆ దుఃఖంలో నుంచి చాలా కాలం దాకా కోలుకోలేదు. అత్తయ్య శ్యామల స్కూల్లో కలిసి చదువుకున్నారట. శ్యామల గారి పెళ్లి ముందు జరిగింది. తర్వాత అత్తయ్య పెళ్లి. మళ్ళీ ఇద్దరు భర్తల ఉద్యోగాల వల్ల ఒకే ఊరికొచ్చి చేరుకున్నారు. స్నేహాన్ని పునరుద్ధరించుకున్నారు. ఇప్పుడు ఇలా జరిగింది. అమ్మమ్మ అత్తయ్యని మరొక కూతురిలో ఓదార్చింది. అన్నం తినకపోతే కోప్పడింది. కంచంలో పెట్టి కట్టడి చేసి తినిపించింది. మనసు మరల్చేందుకు దగ్గర కూర్చుని ఏవో మాట్లాడింది. కుటుంబ సంబంధాలలోని సంక్లిష్టత అర్థమైంది. నగేష్, విజయలు శ్రీలక్ష్మి తల్లిదండ్రులు. భార్యాభర్తల మధ్య ఏదో స్పర్ధ ఉన్నట్లుగా, ఇద్దరూ ఆ స్పర్ధకి అటూ ఇటూ బిగదీసుకొని ఉండిపోయినట్లు అనిపించింది వాళ్ళని చూస్తూ ఉంటే. నగేష్ గారికి ఎప్పుడు క్యాంపులు, మీటింగులు, లేకపోతే స్నేహితులు. విజయ్ గారికి నోవా ఉంది. దాని మీద ఊరంతా తిరిగేసి పనులన్నీ చేసుకుంటుందామె. అది ఎంత కష్టమైన పనైనా, ఎదుటివారు తేలిగ్గా చేయగలిగిందైనా ఎవరిని సాయం అడగదు. శ్రీలక్ష్మి 10th పాస్ అయింది. మంచి మార్కులే వచ్చాయి. సైన్స్లో ఎక్కువ, లెక్కల్లో కాస్త తక్కువ. కానీ ఎంపీసీ తీసుకుంటానందుట. నాపై తనకి గల ఇష్టాన్ని ప్రకటించడానికి ఇది మొదటి సూచనేమో. నాకు 10 ఏళ్ళు వచ్చేదాకా నీ ఫేవరెట్ హీరో ఎవరైనా అడిగితే రాజ్ కపూర్ పేరు చెప్పేవాణ్ణి. నేను అతని పిక్చర్స్ చూడకపోయినా. తాతగారికి అతని ఫేవరెట్. తాతగారంటే నాకు హీరో వర్షిప్. 4 ఎంతని అడిగితే నీ వేళ్ళు నా వేళ్ళు అన్నీ కలిపి అప్పు తీసుకొని లెక్కేసేదానివి. నీకు మ్యాథ్స్ ఏమిటే బాబు అంది అత్తయ్య. మ్యాథ్స్ తీసుకోవాలంటే 13 ఎక్కువ నోటికి రావాలి అని మావయ్య తెగ ఏడిపించారు తనని. అంత మొద్దునేం కాదు నేను, రోషంగా జవాబిచ్చింది తను. మీ ఇంట్లో ఉంటాడే మధు, తను నాకు మ్యాథ్స్ చెప్పొచ్చుగా. తనొక్కడు చదివేసుకుని ఇంజనీరింగ్ పాస్ అయిపోతే సరిపోతుందా అని కూడా అంది. ఆ అమ్మాయికి నా సాన్నిహిత్యం కావాలి. అత్తయ్య నవ్వి, ఏరా దీనికి లెక్కలు చెప్తావా అని నన్ను అడిగింది. తలూపాను. అలా మొదలైంది శ్రీలక్ష్మికి నా ట్యూషన్. సరిగ్గా సాయంత్రం 7 పుస్తకాలు తీసుకుని వచ్చేది నా దగ్గరికి. టేబుల్కి అటు తను, ఇటు నేను. డ్రిల్లింగ్ చేయించకుండా కాన్సెప్ట్స్ మాత్రం చెప్పేవాణ్ణి. వంచిన తల ఎత్తేది కాదు. అసలు వింటుందో లేదోనని అనుమానం కలిగేది మొదట్లో. కానీ మార్కులు చూశాక వింటోందన్న నమ్మకం కలిగింది. మరైతే ఎందుకు మాట్లాడదు? నన్ను చూస్తే ఎందుకు ఇంత పేరుకు? విస్మయంగా అనిపించేది. తనకు డ్రెస్ సెన్స్ కూడా పెద్దగా ఉండేది కాదు. ప్యాంటు షర్టులు, మిడీ షర్టులు వేసుకునేది. ఇంటర్ 2nd ఇయర్కి వచ్చేదాకా అంతే. 2nd ఇయర్లో కొద్దిగా మార్పు వచ్చింది. పంజాబీలు, చుడీదార్లు మొదలుపెట్టింది. మరొక వైపు నేను ఇలా తనకు చదువు చెప్పడం వాళ్ళ అమ్మకి ఇష్టం ఉండేది కాదు. అతనికి టైం వేస్టు. అతని చదువు దెబ్బతింటే మీ ఆడపడిచేదని అనుకుంటుంది అని తెగ ఇబ్బంది పడిపోయేది. అలాంటిదేమీ ఉండదని ఎంత చెప్పినా ఆమెకు సంతృప్తి ఉండేది కాదు. అలాగని శ్రీలక్ష్మి రావటం ఎప్పుడూ మానలేదు. ఒక వర్షాకాలపు సాయంత్రం శ్రీలక్ష్మిలో గల అద్భుతమైన సౌందర్యాన్ని చూడగలిగాను. రిచ్ జెరీ వర్క్ ఉన్న బిస్కెట్ కలర్ డ్రెస్ వేసుకుని జుత్తు వదిలేసింది. ఒక చేతికి బ్రాస్లెట్ ఉంగరం, మరొక చేతికి వాచి, మెళ్ళో గొలుసు. ఆ గొలుసుకు జారి పడుతున్న మంచు బిందువు లాంటి ముత్యపు లాకెట్. అత్త ఇచ్చిన పకోడీల ప్లేటు నా ముందు పెట్టి ఎదురుగా కూర్చుంది. తన వెనుక కిటికీలో నుంచి కనిపిస్తున్న వర్షపు జాలు, ఇంకాస్త దూరంగా గాలికి కదులుతున్న చెట్లు, 3D బ్యాక్గ్రౌండ్ ఫోటో ఫ్రేమ్లో అమరిపోయిన వర్ణ చిత్రంలా తాను ప్రకృతిలో మమేకమై. కొత్తగా పరిచయమైనట్లు దిగ్భ్రాంతిగా చూశాను తన ముఖం పువ్వులా వికసించటాన్ని, కళ్ళు 2 గర్వంగా మెరవటాన్ని కూడా. ఏంటలా చూస్తున్నావు? ఈ డ్రెస్ బాగుంది కదూ, నాన్న చెన్నై నుండి తీసుకొచ్చారు అంది. ఒక్కసారిగా భావుకతలో నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాను. హృదయ లాలిత్యపు ప్రకంపనాలను గుర్తించేంత పరిణతి ఇంకా తనకు రాలేదని అర్థమైంది. ఆ విషయానికి ఖచ్చితమైన నిదర్శనంలా ఆ తర్వాత కూడా ఇంకా తను చదువుకోవటానికి నా దగ్గరకు వచ్చింది. శ్రీలక్ష్మి ఆలోచనలు నన్ను కొద్ది రోజులు వేధించాయి. ఒక రాకుమార్తెలాగో, సిండ్రెల్లాలాగో తను ఆ ఊహల్లోకి కళ్ళల్లోకి వచ్చి అలజడి రేపేది. పగలు రాత్రి తన ధ్యాసే నాకు. నిద్రలోనూ మెలకువలోనూ తన తపనే. నన్ను నేను మర్చిపోయాను. చుట్టూ ఉన్నవారికి ఎలా కనిపించానో చదువులో కొద్దిగా వెనకబడ్డాను. ఆ సెమిస్టర్లో మార్కులు తగ్గాయి. నాలో చిన్న జర్క్.
నన్ను నేను నియంత్రించుకుని చదువులో పడ్డాను. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి. మంచి మార్కులే వచ్చాయి శ్రీలక్ష్మికి. ఎంసెట్ ఏఐ రాసింది. ర్యాంకులు మంచివే వచ్చాయి. అవన్నీ పక్కన పెట్టి ఇదే ఊళ్ళో సీటు ఎంచుకుంది వాళ్ళమ్మ. తనేమో ఇల్లు పట్టకుండా తిరుగుతారు. ఉన్న ఒక్క పిల్లని చదువు పేరుతో ఎక్కడికో పంపించలేను, ఇక్కడే చదువుకుంటుంది. వస్తే ఉద్యోగం వస్తుంది, లేకపోతే లేదు. మాకున్నదంతా ఎవరు తినాలి అంది. కౌన్సిలింగ్, అడ్మిషన్ అన్నీ తానే చూసుకుంది. మొదటి రోజు కాలేజీలో తనే వదిలిపెట్టింది. మొదట్లో మా విద్య ఇలా ఉండేది కాదు. చాలా భయస్తురాలు. పక్కింటికి వెళ్ళాలన్నా తోడు రమ్మనేది. అలాంటిది బావ ఏది పట్టించుకోకపోయేసరికి అలా తయారైంది. ఎంతమందిని ఎన్నింటికని అడుగుతుంది అంది అత్తయ్య బాధపడుతూ. కొత్త బ్యాచ్కి క్లాసులు మొదలయ్యాయి. ర్యాగింగ్ జరుగుతున్నట్లు అక్కడక్కడ వినిపిస్తోంది. కానీ జూనియర్లు ఎవరూ నోరు మెదపటం లేదు. బెదురు చూపులు చూస్తున్నారు. ఆ బెదురే వాస్తవాన్ని పట్టిస్తోంది. ర్యాగింగ్ చాలా పైశాచికమైన చర్య. అసలు ఆ పదమే అనాగరికంగా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో నేను సీనియర్ల ర్యాగింగ్ ఎదుర్కొన్నాను. ఆ అనుభవాలు ఇంకా పచ్చి గాయాల్లా గుండెను మంట పెడుతూ ఉంటాయి. సీనియర్లు ఎవరో రమ్మని కబురు పెట్టేవారు. వెళ్ళక తప్పేది కాదు. హాస్టల్స్ వెనక్కి బాగా దూరంగా తీసుకెళ్లేవారు. వరుస పెట్టి 20-30 చెంపదెబ్బలు కొట్టేవారు. అసభ్యమైన పాటలకు డాన్స్ చేయమనేవారు. ఎవరితోనైనా చెప్పాలంటే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి. ఏదో తెలియని అలజడిగా ఉండేది. ఎక్కడికో పారిపోవాలనిపించేది. 12 ఏళ్ల కృషికి ఫలితంగా దొరికిన సీటు. దాన్ని వదులుకోలేని ప్రలోభం. ఇంట్లో వాళ్ళని తప్పించుకు తిరిగేవాణ్ణి. ప్రొఫెషనల్ కాలేజీల్లో చేరిన కొత్తల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10th దాకా స్కూల్లో ఉండే డిసిప్లిన్, ఇంటర్లో ప్రైవేట్ కాలేజీల్లో ఉండే సూపర్విజన్ ఇంకా ఉండవు. సహజంగానే స్వేచ్ఛ ఉన్న చోట కొన్ని సమస్యలు ఉండకుండా ఉండవు అన్నాడు మావయ్య, నేను బాధపడుతున్నట్లు గుర్తించి అదొక మామూలు విషయంలా ఓదారుస్తూ. అత్తయ్య మాత్రం నేను లోపల పడుతున్న యాతనంతా గమనించింది. ర్యాగింగ్ బాగా జరుగుతుంది ఏమిట్రా, మావయ్యను వచ్చి కంప్లైంట్ ఇవ్వమంటావా అని అడిగింది. నేనేమీ మాట్లాడలేదు, తలదించుకున్నాను. కళ్ళల్లో నుంచే నీళ్లు టపటపా జారిపడ్డాయి. అదేమిట్రా మాధు, చిన్నపిల్లాళ్ళ అంటూ నన్ను దగ్గరకు తీసుకుని ఒక్కొక్క విషయం అడిగి తెలుసుకుంది. చక్కటి క్రమశిక్షణలో పెరిగి నాకంటే ఒక 10-15 ఏళ్ల ముందు కాలేజీ వదిలిపెట్టిన వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. ఏం చెయ్యాలో ఇంకా నిర్ధారించుకోలేదు. అమ్మమ్మకి ఎవరని చెప్పలేదు గొడవ చూస్తుందని. బాబీని కానీ శ్వేతను కానీ స్కూల్లో ఎవరైనా ఏదైనా అంటే అమ్మమ్మ తన స్కూల్కి వెళ్ళి దెబ్బలాడేసి వస్తుంది, అలాగే మా కాలేజీకి కూడా వచ్చేస్తుందని. ఇంతలో ఒక అనూహ్యమైన సంఘటన. హాస్టలర్ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తర్వాత ఒక అబ్బాయి 4వ అంతస్తులో నుంచి దూకి చచ్చిపోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయినట్టు నిరూపించడానికి మేనేజ్మెంట్ యథాశక్తిని ప్రయత్నించింది. చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు మౌనముద్ర దాల్చారు. అక్కడితో ఆ క్రీడ వాయిదా పడింది. నువ్వు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లో చేరు అంది అత్తయ్య నేను 2nd ఇయర్లోకి వచ్చాక. నా గుండెల్లో ఒక ఊండు ఉంది. మనిషి ప్రవృత్తి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి, తను గాయపడ్డందుకు ఎందరినో గాయపరిచి అహాన్ని సాంత్వనపరిచి ఆనందాన్ని పొందటం. 2, తనకెదురైన అనుభవం మరొకరికి కారాదనుకోవటం. నేను అప్పటిదాకా అనుభవించిన ప్రేమ వాత్సల్యాలు నన్ను 2వ మార్గంలోకి చేర్చాయి. నా ప్రోద్బలంతో ఇంకొందరు కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లో చేరారు. సీనియర్లు ఎవరైనా ఏడిపిస్తూ ఉంటే వెళ్ళి ఆపేవాళ్ళం. దీని మూలంగా బాగా గొడవలు అయ్యేవి. 2 గ్రూపులుగా విడిపోయి కొట్టుకునేదాకా వెళ్ళేవాళ్ళం. ఎవరో ఒకరు జోక్యం చేసుకుని రాజీ చేసేవారు. ఇలాంటి గొడవలతోనే 2nd ఇయర్ పూర్తయింది. కొత్త బ్యాచ్కు క్లాసులు మొదలైన రోజు రెఫరెన్స్ బుక్ కోసం లైబ్రరీలో వెతుకుతున్నాను. వివేక్ కంగారుగా వచ్చాడు నా దగ్గరికి. రుక్మిణి వాళ్ళు జూనియర్ని హాస్టల్ వెనక్కి తీసుకువెళ్తున్నారు, మనం వెళ్దాం పదా అన్నాడు. నేను వెంట యువతలకు వచ్చాను. వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళేసరికి బైక్ మీదే అయినా కొంత టైం పట్టింది. అంత దూరం నుంచే గ్రహించాను ఏం జరుగుతుందో. సీనియర్ అమ్మాయిలు దాదాపుగా 20 మంది వలయాకారంగా నిలబడి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళ కేరింతలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక వ్యక్తిని హింసించటంలో ఎంత ఆనందం దొరుకుతుందా? నాలో అపనమ్మకము, విస్మయము పోటీ పడ్డాయి. ఎప్పటికప్పుడే ఇలాంటి భావాలు కలుగుతాయి. వాళ్ళేం చేస్తున్నారో ఊహించగలను. వలయం మధ్యలో జూనియర్ అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని ఒకరు వరుసగా చెంపదెబ్బలు కొడుతూ ఉంటే మిగిలిన వాళ్ళ కేరింతలు కొడుతూ ఉంటారు. అలా కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొట్టి పక్క వాళ్ళ ముందుకు తోస్తూ ఉంటారు. జుత్తు చెదిరిపోయి చున్నీ జారిపోయి కళ్ళ నీళ్లు కారిపోతూ ఉండగా ఆ అమ్మాయి తనెందుకంత హ్యూమిలియేషన్ ఎదుర్కొంటుందో తెలియని నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఇది మా క్యాంపులో చాలా సాధారణమైన ఆట.
కానీ గేమ్ విక్టిమ్గా శ్రీలక్ష్మి ఎదురవటం నాకు నిజంగా షాక్. బైక్ వాళ్ళకి బాగా దగ్గరగా తీసుకువెళ్ళి ఆపాను. ముందుగా వివేక్ దిగాడు. రుక్మిణి, ఏంటిది, జూనియర్స్ని రిసీవ్ చేసుకునే పద్ధతి ఇదేనా అన్నాను కొద్దిగా గట్టిగా. అప్పటికింకా నేను శ్రీలక్ష్మిని చూడలేదు, కానీ నా గొంతు ఆ అమ్మాయిలో అంత సంచలనాన్ని రేపుతుంది అనుకోలేదు. నేను అలా అనటానికి, ఓహ్ హీరో వచ్చావా అంటూ అమ్మాయిలంతా నా మీద దండయాత్ర చేయటానికి మధ్యనున్న అతి కొద్ది వ్యవధిలో, మధు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో, నేను ఇక్కడ చదవను అంటూ రివ్వున వచ్చి నన్ను చుట్టుకుపోయింది శ్రీలక్ష్మి. నా గుండెల్లో తలదూర్చుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. రబ్బర్ బ్యాండ్ తెగిపోయి నల్లటి నిడుపాటి వెంట్రుకలు వీపంతా పరుచుకున్నాయి. వాటిని సవరిస్తూ, శ్రీలక్ష్మి ఊరుకో, మృదువుగా బుజ్జగించాను. ఊహించని ఈ పరిణామానికి అంతా ఆశ్చర్యపోయారు. తను నీకు తెలుసా? ఎలా తెలుసు? నీకేమవుతుంది? గేమ్ ఆడుతున్నావా? ఒక్కసారే ప్రశ్నల జడివాన. అన్నింటికీ ఓపిగ్గా జవాబులు చెప్పాను. చెప్తున్నంతసేపు తను ఏడుస్తూనే ఉంది. మా ఇద్దరిని అలా చూసి వాళ్ళ కళ్ళల్లో స్వల్పంగా అసూయ, అలాంటివే ఇంకా ఏవో భావాలు. ఇబ్బందిగా అనిపించింది. బలవంతంగా శ్రీలక్ష్మిని దూరం జరిపాను. కొంత దూరంలో పడి ఉన్న తన బ్యాగ్లోంచి రబ్బర్ బ్యాండ్ తీసిచ్చాను. చేతులు వెనక్కు మడిచి తన జుత్తు సరిచేసుకుంటూ ఉంటే వివేక్ చూపులు ఎక్కడ నిలిచాయో గుర్తించాక చిరాగ్గా అనిపించింది. ఒంగుని తన చున్నీ తీసుకోబోతూ ఉంటే తనకన్నా ముందు నేనే వంగి తీసిచ్చాను. నిండుగా వేసుకుంది. తర్వాత నా చేతిని గట్టిగా పట్టుకొని నా వెనక బెదురు చూపులు చూస్తూ నిలబడింది. తన కళ్ళల్లోంచి నీరు ఇంకా ఊపికి ఊపికి వస్తోంది. ఇంకా ఎక్కెక్కి పడుతోంది. మొహం దెబ్బలకి ఏడుపులకి కమిలిపోయింది. వివేక్ను సిట్యుయేషన్ మేనేజ్ చేయమని చెప్పి తనను తీసుకుని వచ్చేశాను. బైక్ మీద నా వెనక కూర్చుని కూడా తను ఇంకా ఏడుస్తూనే ఉంది. మొదట తనను తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ తర్వాత ఆలోచన మార్చుకున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తనకు కావలసింది ఓదార్పు ఒక్కటే కాదు, ఏ భావాలైతే మనసులో అలజడి రేపి తప్పు నిర్ణయాల వైపుకు తోసుకు వెళ్తాయో వాటిని సున్నితంగా స్పృశించి సాంత్వనపరచాలి. ఇంటికి వెళ్తే తనతో ఫ్రీగా మాట్లాడటానికి ఉండదు. ఫ్రెండ్స్ అందరం టైంపాస్ కోసం వెళ్లే కాఫీ హౌస్కు తీసుకువెళ్ళాను. ఏమీ మాట్లాడకుండా నన్ను అనుసరించింది. ఎటూ కాని టైం కావటానా పెద్దగా రష్ లేదు. 1-2 టేబుల్స్ ముందు ఎవరో ఉన్నా మమ్మల్ని పట్టించుకోలేదు. బాగా కార్నర్లో డిమ్గా ఉన్న చోట కూర్చున్నాం. నా ఎదురుగా ఉంది శ్రీలక్ష్మి. తన కళ్ళల్లో గుండ్రటి కన్నీటి అలలు కదులుతున్నాయి. అవి జలపాతాల్లా చెంపల మీదకు జారి గడ్డం కోసని కలిసిపోయి చున్నీ మీద పడి ఇంకిపోతున్నాయి. దగ్గరకు తీసుకుని బుజ్జగించాలనిపించింది, కానీ ఆ పని చేయలేదు. ఎందుకు అంత ఏడుపు? మృదువుగా అడిగాను. నాకు చచ్చిపోవాలనుంది అంది వెక్కిళ్ల మధ్య. ఇంకా ఎందుకు బతకాలి చెప్పు? అన్ని దెబ్బలు తిన్నాక. అమ్మ కానీ నాన్న కానీ నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు, ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. వీళ్ళెవరు నన్ను కొట్టడానికి? నువ్వు రాకపోతే అక్కడే చచ్చిపోయేదాన్ని. రోషంతో ఉక్కిరిబిక్కిరయింది. కొద్దిసేపు తనేం మాట్లాడకుండా మళ్ళీ ఏడుస్తూ కూర్చుంది. నేను వెళ్ళి 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చాను. తను కప్పుకేసి చూడను కూడా చూడలేదు. కాఫీ చల్లారిపోయింది. మళ్ళీ వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాను. దాన్ని పక్కకు తోసేసింది. నిజంగానే మధు, నాకు చచ్చిపోవాలనిపిస్తోంది, చాలా అసహ్యంగా ఉంది అంది కాసేపటికి. నేను తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను. సున్నితంగా పువ్వులా ఉన్న చెయ్యి చాలా నాజుగ్గా ఉంది. గోళ్ళు ఆరోగ్యంగా మెరుస్తున్నాయి. చేతి వెళ్ళని సవరిస్తూ నెమ్మదిగా అన్నాను. అలాగా ఎంతోమందికి అనిపించే ఉంటుంది. వాళ్లల్లో ఒకరో ఇద్దరో ఉన్నట్టుండి మన మధ్య నుంచి అదృశ్యం అవుతారు. ముఖ్యంగా హాస్టలర్స్. హాస్టల్లో వాళ్ళు ఉండే గదికి తాళం పడుతుంది. ఆ గది ముందు నుంచి తిరిగే వాళ్ళు మొదట్లో కొంచెం సంచలనానికి గురవుతారు. తర్వాత క్రమంగా అలవాటు పడిపోతారు. కానీ శ్రీలక్ష్మి, నువ్వెందుకు చచ్చిపోవాలి? ఏ తప్పు చెయ్యనప్పుడు? యు ఆర్ సంథింగ్ స్పెషల్ టు దిస్ వరల్డ్, యువర్ పేరెంట్స్ అండ్ టు మీ ఆల్సో. కొద్దిగా సంకోచించి చివరి మాటలు చెప్పాను. ఇలాంటి సందర్భంలో తొలి ప్రేమను ప్రకటించడం చాలా ఇబ్బందికరమైన విషయం. అయినా చెప్పాను. నా గొంతు మామూలుగా లేదు. నాకు కొత్తగా వినిపించింది. తను ఆశ్చర్యంగా చూసింది. నీకు నేనంటే ఇష్టమేనా? తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాను. తాలూపింది. కళ్ళల్లో ఇంకా కదులుతున్న కన్నీటి పొరల వెనక ఉన్నది ఇష్టమే, సిగ్గుతో కూడుకున్న ప్రేమ కాదు. చాలా విషయాలు తనతో మాట్లాడాను. ర్యాగింగ్ గురించి, ఈవ్ టీజింగ్ గురించి.
తల్లి వెనుకో తండ్రి వెనుకో స్కూటర్ల మీద స్కూటీల మీద హ్యాపీగా తిరిగే అమ్మాయిలకు తమ సెక్యూరిటీ జోనును చీల్చుకుని చొరబడే అబ్బాయిల రాటన్ మనస్తత్వం తెలీదు. ర్యాగింగ్ అనే విష సంస్కృతి ముసుగులో బహిర్గతమయ్యే వికృత తత్వాల మనసుల మీద గాయాలు తెలియవు. ఏ మనిషి పుట్టుకతో చెడ్డవాడు కాదు. తల్లి శిశువుని కంటే సమాజం అతన్ని పెంచుతుంది. ప్రపంచంలోకి మొదటిసారి అడుగుపెట్టిన శ్రీలక్ష్మికి ఇవన్నీ కొద్దిగా పరిచయం చేశాను. చేసి కాసేపు అలా బ్రెయిన్ వాష్ చేశాక చచ్చిపోవటం అనే పదాన్ని మర్చిపోయింది. స్కూప్తో ఐస్ క్రీమ్ తీసి నేనే తినిపించాను. మొహం కడుక్కోమని చెప్పడానికి భయం వేసింది. అద్దంలో తన వాలకం చూసుకుని మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుందేమోనని. అలాగే ఇంటికి తీసుకువెళ్ళాను. ఏమైందిరా? అత్తయ్య కంగారుగా అడిగింది. రామకోటి రాసుకుంటూ చాలా బిజీగా ఉన్న అమ్మమ్మ చేతిలో పుస్తకం అలాగే వదిలేసి వచ్చి శ్రీలక్ష్మిని దగ్గరకు తీసుకుంది. తను మళ్ళీ ఏడుపు అందుకుంది. నేను జరిగింది క్లుప్తంగా చెప్పాను. ఒక్క పిల్లను పట్టుకుని అన్ని దెబ్బలు కొట్టడం ఏమిటి? అసలు కొట్టడం ఏమిటి? ఎప్పుడూ చిన్న మెత్తు మాట కూడా పడని పసిదాన్ని. అమ్మమ్మ విలవెల్లాడిపోయింది. రాక్షస సంత పుట్టుకొచ్చింది దేశం మీద అని తిట్టింది. ఏడోకమ్మ అని ఓదారుస్తూ కళ్ళ మీద చెంపల మీద ముద్దు పెట్టుకుంది. అత్తయ్య కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఏడోకే, ఊరుకో, మీ అమ్మో చిన్నాన్నో వచ్చి కాలేజీలో మాట్లాడతారులే అంది. ఇంతలో శ్రీలక్ష్మి వాళ్ళమ్మ రానే వచ్చింది. ఎందుకే అంత ఏడుపు? ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇదంతా ఉంటుందని ముందే చెప్పానా? అయినా అన్ని దెబ్బలు తిని పిరికి తనలా పారిపోయి రావటం ఏమిటి? ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేయాల్సింది అని శ్రీలక్ష్మిని కోప్పడింది. అదేంటి విజయ దాన్ని అంటావు? ఎప్పుడు మనందరం ప్రేమగా మాట్లాడి అడిగిందల్లా ఇవ్వటమే కానీ గట్టిగా కోప్పడి కూడా ఎరగనిది. ఒక్కసారి వాళ్ళలా చేసేసరికి ఎంత బెదిరిపోయిందో. టైంకి మధు వెళ్ళి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకెంత హింస పెట్టేవాళ్ళు అంది అమ్మమ్మ. ఆవిడ మాటకు ఎవరు ఎదురు చెప్పరు. అందుకే ఆమె అప్పటికేమీ అనకపోయినా తర్వాత అత్తయ్యతో అందుట, హీరోలా అతను వెళ్ళి సేవ్ చేయటం ఏమిటి? ఇదేమన్నా సినిమానా అని. అత్తయ్య ఏం జవాబు ఇచ్చిందో మరి. ఆ మాటలు నన్ను చాలా కాలం దాకా నియంత్రణలో ఉంచాయి. రాత్రంతా శ్రీలక్ష్మి నా ఊహల్లోనే ఉంది. ఏడుస్తుందేమో, ఏదైనా పిచ్చి పని చేస్తుందేమో అని తప్పించిపోయాను. ఉదయాన్నే వాళ్ళ అమ్మా నాన్నలతో వచ్చి కనిపించేసరికి నా మనసు కుదుట పడింది. కాలేజీకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను అంది వాళ్ళమ్మ ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా. తనకేమీ సంబంధం లేనట్టు వాళ్ళ నాన్న పేపర్ చదువుతూ కూర్చున్నారు. శ్రీలక్ష్మి శ్వేత బాబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నేను వచ్చి నా గదిలో కూర్చున్నాను కానీ వాళ్ళ మాటలు మించి దృష్టి మరల్చలేకపోయాను. ఎందుకు విజయ గొడవ? మధు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లో ఉన్నాడుగా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాడులే. అసలు మొదటి రోజునే వాడితో క్యాంపస్లో తిరుగుంటే బాగుండేది. అందరికీ తెలిసేది శ్రీలక్ష్మికి సపోర్ట్ ఉందని అన్నాడు మావయ్య కంప్లైంట్ ఇవ్వటానికి విముఖత చూపిస్తూ. ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళని? ఆమె మాటల్లో పదును. చదువుకోవటానికి వెళ్ళిన పిల్లల్ని ఇలా బెదరగొట్టేస్తే ఎలా? కాలేజీకి వెళ్ళనని రాత్రంతా అది ఒకటే ఏడుపు. నీకు గుర్తుందా మురళి? దాన్ని స్కూల్లో చేర్చిన రోజు ఎన్ని కబుర్లు మోసుకొచ్చిందో. మరిదేంటి? ప్రొఫెషనల్ కాలేజీలో సీట్ వచ్చినందుకు ఎంతో గర్వంగా తిరగాల్సింది వచ్చిన సీటే వదులుకుంటానంటోంది. ఆ పిల్లలందరినీ ఇంటికి పంపిస్తే బుద్ధొస్తుంది. ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్టిట్యూట్స్లో లేకుండా ఏరి పారేయాలి. ఇంత అన్సివిలైజ్డ్ బ్రూట్స్కి చదివెందుకు అంది కటువుగా. విజ్జి, నీ కోపం నీదేనా? నీ ఆవేశం నీదే కానీ ఇంకేది ఆలోచించవు. నీ కూతురు సీటు నీకెంత విలువైనదో ఆ పిల్లల సీట్లు వాళ్ళ తల్లిదండ్రులకు అంత విలువైనవి. నీ కంప్లైంట్ మీద నిబారైన ప్రతి పిల్ల వెనక ఒక తండ్రో అన్నో ఉంటారు. నువ్వు చెప్పిన ఈ అన్సివిలైజ్డ్ బ్రూట్స్ని పెంచి పెద్ద చేసేది వాళ్ళు ప్రతిఘటించరా? పిల్లల ఆటగా సాగిన ర్యాగింగే ఇంత ఆటవికంగా ఉంటే పెద్దవాళ్ల ప్రతీకారం ఇంకెలా ఉంటుంది అంది పరిమళ అత్తయ్య తనని శాంతింపచేసే ప్రయత్నం చేస్తూ. అయితే విజయ్ గారి ప్రశ్న. చుట్టూ జరుగుతున్న వాటి పట్ల ఎవరికీ అలాంటి నైతిక బాధ్యత లేని సమాజం మనది. కాలేజీల్లో గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో మేనేజ్మెంట్కు తెలియదా? వాళ్లే విజిలెన్స్ ఏర్పాటు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చర్య తీసుకోవచ్చు. దానికి కంప్లైంట్లు సాక్ష్యాలు కావాలా? తమ చేతికి మట్టి అంటరాదనే మనస్తత్వం. మనం మాత్రం బురద ఎందుకు పూసుకోవాలి? శ్రీలక్ష్మిని గొడవల్లోకి నెట్టడం నాకు ఇష్టం లేదు విజయ. ఆ పిల్లలకు గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలిపెడదాం. ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాడు కాబట్టి అది కూడా మధు చూసుకుంటాడు. అనుకోకుండా ఇలా జరిగిపోయింది, ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుందాం అన్నాడు మామయ్య కూడా.
అంటే ఏమీ జరగనట్లు చేతులు ముడుచుకు కూర్చుందామా? ఆమె తగ్గలేదు. గొడవలు పడటానికి సరిపడేంత శక్తి, మంది మార్బలం మనకు లేవు. మనది బలవంతుల రాజ్యం అన్నాడు మామయ్య. ఆమె చాలాసేపు వాదించింది. కంప్లైంట్ ఇవ్వడానికి మామయ్య కానీ అత్తయ్య కానీ ససేమిరా ఒప్పుకోలేదు. నాగేష్ గారు తనకేమీ పట్టనట్లు అంతసేపు ఉండటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. ఆ రోజుకి అందరి భోజనాలు అక్కడే. నేను తిని కాలేజీకి వెళ్ళిపోయాను. శ్రీలక్ష్మి ఆగిపోయింది. కాలేజీలో ఒక కొత్త సమస్య. గోడల నిండా పోస్టర్లు కంప్యూటర్లో తయారైనవి. నిన్న నేను శ్రీలక్ష్మి దగ్గరగా ఉన్నప్పుడు ఎవరో సెల్తో క్లిక్ అనిపించారు. బ్లూటూత్ టెక్నాలజీతో సిస్టంలోకి పంపి ప్రింటౌట్లు తీశారు. అప్పటిదాకా నా ఒంట్లో నుంచి ఇంకా మనసు దాకా పాకని యవ్వనం ఒక్కసారి ఉప్పెనలా ముంచెత్తిన భావన. శ్రీలక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది యువకుల్లాగే నేను ఆ ఇష్టాన్నే ప్రేమ అనుకుంటున్నాను. దాని వెనుక నిర్దిష్టమైన ఆకాంక్ష కానీ దాని ముందు ఖచ్చితమైన గమ్యం కానీ ఏమీ లేవు. పెద్దవాళ్ల చాటును పెరుగుతున్న ఇంకా అమాయకత్వం వీడని ఆ 17 ఏళ్ల అమ్మాయిని అనుభవించాలని ఎప్పుడూ అనిపించలేదు. అలాంటి భావన ఇంకెవరికో కలిగి అది ఇలా బహిర్గతమైనందుకు బాధ అనిపించింది. నేరుగా రుక్మిణి వాళ్ల హాస్టల్ బ్లాక్కు వెళ్ళాను. వాచ్మెన్ చేత కబురు చేశాను రమ్మని. వెంటనే రాలేదు. కావాలని కొంత ఆలస్యం చేసింది. వచ్చాక నా ముఖంలోకి సూటిగా చూడలేదు, పక్కచూపులు చూసింది. ఏమిటి అడిగింది ఆఖరికి. శ్రీలక్ష్మి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు. నేను వివేక్ విట్నెస్ ఉంటాం అన్నాను క్లుప్తంగా. అది నిజం కాకపోయినా తనని బెదిరించడానికి. దేనికి? తన గొంతు తడారిపోయింది. నిన్నటి దానికి చెప్పాను. అదే నేను ఒక్కదాన్నేనా బాధ్యురాల్ని అంది. నువ్వు ఒక్కదానివే కాదు, మీ బ్యాచ్ అంతా ఇంటికి వెళ్తారు అన్నాను. జస్ట్ సరదాగా జరిగిపోయిన దానికి కంప్లైంట్ దాకా ఎందుకు? ఇట్ వాజ్ ఎ గేమ్ అంది. సరదానా? ఎవరికి సరదా, ఎవరికి గేమ్? ఆ అమ్మాయి అంతగా ఏడుస్తూ ఉంటే నీకు గేమ్లా అనిపిస్తుందా? ఎందుకంత వెనకేసుకొస్తున్నావు తనని? మనని మన సీనియర్స్ అంతకంటే ఎక్కువే ఏడిపించారు, మర్చిపోయావా అంది. అది మన సమస్య. మనని వాళ్ళు ఏడిపించారని నువ్వు ఇంకొందరిని ఊడ్చేస్తావా? సారీ, నువ్వు ఎంత సీరియస్ అవుతావని నేను అనుకోలేదు. అదిగాక తను నీ కజిన్ అని తెలీదు. వాళ్ళ పేరెంట్స్ రాకుండా నువ్వు మేనేజ్ చేయవా ప్లీజ్? తనలో స్పష్టమైన కన్నింగ్నెస్ చూశాను. మిగిలిన అమ్మాయిలంతా ఒక్కొక్కరే వచ్చేశారు. అక్కడ గొడవ ఎందుకని హాస్టల్ బ్లాక్ వెనుకున్న ఖాళీ స్థలంలోకి వెళ్ళాము. కంప్లైంట్ దాకా రానివ్వద్దని వాళ్ళంతా బతిమాలుకున్నారు. ఒక్కరూ గోడల మీద రాతల గురించి అనటం లేదు. నా కళ్ళ ముందు అవే కదలాడుతున్నాయి. నిస్సహాయతతో నన్ను అల్లుకున్న శ్రీలక్ష్మి. దానికొక వికృతమైన అర్థం. పెద్ద హీరోలా ఇతనెందుకు వెళ్ళాలి? ఇదేమన్నా సినిమానా? శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ ఆక్షేపణ మనసులో మెదులుతోంది. ఇలా జరుగుతుందని ఆమె సరిగ్గానే ఊహించింది. కానీ నేను పట్టించుకోకపోతే శ్రీలక్ష్మి? రక్తం ఉడుకుతోంది నాకు. వాళ్ళు తమకేం కావాలో చెప్తున్నారు, కానీ నేను అలా చెప్పలేకపోతున్నాను. ఏదో ఇబ్బంది. గోడల మీద ఎవరు అంటించారు అడిగేశాను. వాళ్ళంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మాకేం తెలీదు దబాయించబోయారు. నేను గట్టిగా వాదించాను. ఒక్క కంప్లైంట్ ఇస్తే అన్నీ బయటకు వస్తాయి. బెట్టుగా లేచి నిలబడ్డాను వెళ్ళిపోబోతున్నట్లు. నిజానికి నాది అవసరమే. వాళ్ళది తప్పు చేసి తప్పించుకోవలసిన అవసరం. నాది ఏ తప్పు చేయకుండా ఇరుక్కుపోయినందుకు బయటపడాల్సిన అవసరం. వెరసి పెద్దవాళ్ళ దాకా వెళ్లకుండా బయటపడటం అనేది ఉమ్మడి అవసరం. కొంతమంది అమ్మాయిలు బెదురుగా చూస్తున్నారు. ఇదంతా ఎక్కడి దాకా వెళ్తుందోనని భయపడుతున్నట్లు. అనవసరంగా ఇలాంటి దాంట్లో తలదూర్చినందుకు బాధపడుతున్నట్లు వాళ్ళ ముఖ కవళికలు చెప్తున్నాయి. అందరికీ ర్యాగింగ్ పేరుతో తోటి వాళ్లను ఏడిపించేటంత వికృత మనస్తత్వం ఉండదు. అలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు. గుంపులో ఉన్నప్పుడు తప్పేమిటనో, తోటి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చేస్తేనేమనో చేసేవాళ్ళు. వాళ్ళుగా ఏమీ చెయ్యకపోయినా ఆ గుంపులో ఉన్నందుకు పేరు పడ్డవాళ్ళలో మిగిలిన అందరూ కలిసి అందరూ ఆ తప్పు చేసినా ఎవరి హద్దులు పరిమితులు వాళ్ళకుంటాయి. దాన్ని బట్టే తప్పు యొక్క తీవ్రత కూడా. కానీ శిక్ష అలా ఉండదు. మీ మధ్య ఉన్నదే కదా అనేసింది రుక్మిణి ఆఖరికి. ఏమిటి ఉంది అర్థమయ్యే కాక అడిగేశాను. ఎఫ్ఐఆర్ అంటే ముట్టుకోవటం, ముద్దు పెట్టుకోవటం ఏమీ లేకుండానే నీ గొంతు విని వినటంతోనే అలా ఎలా చేస్తుంది? ఎంత స్వతంత్రం లేకపోతే నిన్నొచ్చి కౌగులించుకుంటుంది అంది. నా ముఖం ఎర్రబడింది. అలాంటిది ఏదైనా ఉంటే మా పేర్లు వెడ్డింగ్ కార్డు మీద ఉంటాయి, ఇలా గోడల మీద కాదు కటువుగా అన్నాను.
రుక్మిణి నాకేసి విస్మయంగా చూసి తర్వాత నెమ్మదిగా అడిగింది, ఎందుకంత కోపం నీకు? లేకపోతే ఏంటి? అంత చిన్న అమ్మాయిని గురించి అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి? దగ్గర ఉంటాము, రోజు కలుస్తాం కాబట్టి ఆ చనువు. నిన్నటి పరిస్థితుల్లో తానే కాదు, ఇంకెవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. తనకన్నా నేను పెద్దవాణ్ణి కాబట్టి సేవ్ చేస్తాననుకుంది అన్నాను. చాలాసేపు రుక్మిణి ఏమీ మాట్లాడలేదు. మిగిలిన వాళ్ళంతా నన్ను మరొకసారి రిక్వెస్ట్ చేసి ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. దీనికి అంతటికీ మూల కారణం రుక్మిణి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు తను ఇలాంటి చర్యల్లో ఉంది. నేను 4-5 సార్లు ఆ జూనియర్లను సేవ్ చేశాను. ఎందుకు ఈ అమ్మాయిలో ఇలాంటి వికృత తత్వం? ఎదుటి వాళ్లను ఏడిపిస్తే ఎందుకు తనకు సంతోషం కలుగుతుంది? విజయ్ గారు అన్నట్లు ఇలాంటి వాళ్ళని ఒకరిద్దరిని ఏరిపారేస్తే ఈ సమస్య సమసిపోతుంది. కానీ ఎవరు చేయాలి అలా? కంప్లైంట్ ఇవ్వటం అంటూ జరిగితే విత్డ్రా చేసుకోమని ఎంతమంది ఎన్ని రకాలుగా ఒత్తిడి తెస్తారో. తెర వెనుక నుంచి తెర ముందు నుంచి కూడా ఎంతమంది రాజకీయం జరుపుతారు. ఒకవేళ కాలేజీ యాజమాన్యం గట్టిగా నిలబడి డిబార్ చేసినా అవుట్ ఆఫ్ ద వే కక్ష తీర్చుకుంటారేమో. నేను ఆలోచిస్తున్నాను. తన సెల్ తీసి ఎవరెవరికో ఫోన్ చేసింది. దాదాపు 10 నిమిషాలు మాట్లాడింది. తన సెల్ మొదటిసారి పరిశీలనగా చూశాను. దాదాపు 20,000 చేస్తుంది. అంటే ఉన్నవాళ్ళ అమ్మాయే కావచ్చు. అంచనా వేయటానికి ప్రయత్నించాను. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులను చెప్పింది ఒకసారి. చెప్పాను, మొత్తం 50 ప్రింట్లు అరగంటలో నీ చేతికి వస్తాయి. కంప్లైంట్ రాకుండా చూడు. మా ఇంట్లో తెలిస్తే గొడవ అవుతుంది అంది నా ముఖంలోకి చూడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.